తెలంగాణ అఘోరి అరెస్ట్, కార్తో సహా గాల్లోకి ఎత్తేసి మరీ అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక అల్లు అర్జున్ మూవీ సేమ్ రిపీట్ అయిందంటున్న నెటిజన్లు. తెలంగాణలో అఘోరి అంటే చాలా మందికి పరిచయం అవసరం లేకుండానే తెలిసిపోతుంది. ఎందుకంటే ఆమె జనాల్లోకి కూడా దిగంబురాలుగా వస్తూ తన చేష్టలతో ప్రజలకు ఒక రకమైన ఏహ్యభావాన్ని కలిగిస్తుంది. ఈ క్రమంలోనే మొన్న కొమరవెల్లిలో, నిన్న సూర్యాపేటలో కత్తులతో హల్చల్ చేస్తున్న అఘోరి ఈరోజు ఫిబ్రవరి 3న వేములవాడ గుడిలోని దర్గాను కూల్చేస్తానని బయలుదేరింది. దీంతో మధ్యలోనే పోలీసులు అడ్డుకొని పోలీస్ ట్రీట్మెంట్ రుచి చూపించారు. ఇక అఘోరాలంటే పూర్తిగా దైవ చింతనతో ప్రతిక్షణం శివుని ధ్యానంలో ఉంటూ ఒక రకమైన ఆధ్యాత్మిక భావనను వ్యాప్తి చేస్తుంటారు. అఘోరాలు వస్తున్నారంటే ఆ ప్రాంతమంతా తెలియని ఒక విద్యుత్ ప్రవహిస్తున్న ఆలాపన కలుగుతుంటుంది. అలాంటిది తెలంగాణ అఘోరి పేరు తీస్తేనే అందరికీ కోపం, ఏహ్యమైన భావం కలుగుతుంది. అంతగా విరక్తి ఎందుకు వచ్చిందంటే దానికి ఆమె చేసే చేష్టలు, ఆమె మాట్లాడే మాటలు, ఆమె ప్రవర్తనే కారణం. అదేంటో బట్టలేసుకోమంటే ఎక్కడ లేని కోపమంతా ఆమెను ఆవహిస్తూ ఉంటుంది. ఎవరైనా ఏమైనా అంటే చాలు కత్తులు కటార్లు తీసి హింసాకాండకు పాల్పడుతుంటుంది. మొన్న కొమరవెల్లిలో, నిన్న సూర్యాపేట జిల్లాలో కత్తులతో జనాలపై దాడులు చేయడం లాంటి చేష్టలన్నీ ఆమెపై ఉండాల్సిన ఆధ్యాత్మిక భావనను తీసేసి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. అయితే ఎక్కడ పడితే అక్కడ కారు ఆపేసి హల్చల్ చేస్తూ రోడ్లపై విన్యాసాలు చేసే అఘోరి ఆట కట్టించారు పోలీసులు. ఎన్ని రోజులు పోనీలే అని చూసిన పోలీసులు మొత్తానికి తమ ట్రీట్మెంట్ రుచి చూపించారు. కారుతో సహా గాల్లోకి ఎత్తేసి కిందకి దిగే వీలు లేకుండా చేసి తరలించారు. ఈ సన్నివేశం అచ్చంగా అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమా సీన్ను తలపించింది. కాగా ఇదంతా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం జిల్లాల చెక్పోస్ట్ వద్ద జరిగింది. ఇక గత కొన్ని రోజులుగా వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో ఉన్న దర్గాను కూల్చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న అఘోరి ఫిబ్రవరి 3న కూల్చేసేందుకు బయలుదేరింది. తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని 2-3 రోజులుగా అప్డేట్ ఇస్తుండగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే వేములవాడ వెళ్లే ఆయా మార్గాలు నిఘా పెట్టారు. దీంతో జిల్లెల మీదుగా వెళ్తుందని తెలుసుకున్న పోలీసులు అడ్డుకొని వెనక్కి వెళ్లాలని చెప్పారు. పోలీసులు ఎంత వేడుకున్నా అఘోరి మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో అక్కడ జనం గుమిగూడి పెద్ద సీన్ క్రియేట్ అయింది. ఎంత చెప్పినా వినకపోవడంతో తమదైన ట్రీట్మెంట్ చూపించాల్సిందేనని భావించిన పోలీసులు టోయింగ్ వెహికల్ తీసుకొచ్చి అఘోరితో సహా కారును గాల్లోకి ఎత్తి తరలించారు. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతూ నానారచ చేసిన అఘోరి పోలీసుల చర్యలను మొబైల్లో వీడియో తీస్తూ మరింత సీన్ క్రియేట్ చేసింది. అయినా సరే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే అఘోరిపై ఇప్పటికైనా న్యూసెన్స్ కేసో లేదా ఇంకేదైనా కేసు పెట్టో ఆమె స్పీడ్కు బ్రేకులు వేస్తారా లేదా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.